హాయ్ ఆల్. దిస్ ఈజ్ సుకన్య. మనం ఈరోజు వీడియోలో మనందరం ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్, అంటే మనం సిలబస్ కంప్లీట్ చేయాలి అని ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం అందరం ఆల్మోస్ట్. బట్ వెనక్కి వచ్చి మనం ఎంతవరకు చదివాం, మనకి ఏం గుర్తుంది అని ఒక టెస్ట్ రాయడానికి కూడా బద్ధకం చేస్తుంటాం. సో మన ప్రిపరేషన్కి మన మాక్ టెస్ట్ అనేది ఎలా యూజ్ అవుతుంది, మనం ప్రిపేర్ అవుతూ ఉంటూ దాంట్లో మాక్ టెస్ట్కు ఉన్న ఇంపార్టెన్స్, మనం ప్రాక్టీస్ టెస్ట్ ప్రీవియస్ పేపర్స్ చూడడం వల్ల మనకి యూజ్ ఏంటి, అసలు మనం చదువుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. బట్ మార్క్ టెస్ట్ అనేది ఎందుకు రాయాలి, ప్రీవియస్ పేపర్స్ చూస్తే మనకి ఏం యూజ్ అవుతుంది అనే దాని గురించి క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది, నాకు బూస్టింగ్గా ఉంటుంది. సో మనం ఎలా ఉన్నారు, టార్గెట్స్ కంప్లీట్ చేస్తున్నారా అందరూ? మనకి ప్రతి ఎగ్జామ్కి మనం ఎంత చదివాం అనే దానికంటే ఎంత గుర్తుంది అనేదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం 10 పేజెస్ చదివితే అందులో 2 పేజెస్ నెక్స్ట్ డే గుర్తుంటే మనం చదివిన దానికి యూజ్ లేదు. సో మనం 10 పేజెస్ చదివితే అది మన క్వాలిటీ ఇంపార్టెంట్. సో మనం ఎంత ఎంత చదివాం, ఎన్ని అవర్స్ చదివాం అనే దానికంటే ఎంత గుర్తుపెట్టుకున్నాం అంతే. క్వశ్చన్ వస్తే ఎలా చేయగలుగుతున్నాం. ఇప్పుడు నువ్వు ఈరోజు 10 అవర్స్ చదివావు, 10 అవర్స్ చదివి ఒక క్వశ్చన్ పేపర్ చూస్తే అందులో నుండి ఒక 10 క్వశ్చన్స్ వస్తే 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అలా చేసావనుకో, మనం కరెక్ట్ వేలో లేమని మనం తెలుసుకోవాల్సిందే. సో 10 క్వశ్చన్‌కి మినిమమ్ ఒక 7 క్వశ్చన్స్ చేయగలిగామంటే ఓకే, మనం కరెక్ట్ వేలోనే ఉన్నాము అనేది మనకి తెలుస్తుంది. సో మనం మన ప్రిపరేషన్‌కి మాక్ టెస్ట్, ప్రీవియస్ పేపర్స్ చూడడం అంటే మనం చూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఇలా ఏదో ఒక ఎగ్జామ్ రాస్తున్నాం. దానికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ తీసుకోవాలి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు. తీసుకొని ఒకసారి క్వశ్చన్ పేపర్ తీసి చూడాలి. అందులో మనకి మెయిన్ ఏరియాస్ ఏ బిట్, ఏ టాపిక్ నుండి ఏదొచ్చింది అనే ఒక టాపిక్ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని ఆ టాపిక్ రివైజ్ చేయాలి. అంటే అది మనకి ఇంపార్టెంట్ టాపిక్ అని ఇండైరెక్ట్‌గా మనకి ప్రీవియస్ పేపర్ చెప్పింది. అండ్ మళ్ళీ మనకి ఏం చెప్పింది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా వచ్చింది, స్టేట్మెంట్ వస్తున్నాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ వస్తున్నాయి, చూస్ ద కరెక్ట్ వన్ వస్తుంది. సో మనకి పేపర్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ చాలా చేంజ్ అయింది కాబట్టి మనకి 4 స్టేట్మెంట్స్ కంప్లీట్గా ఐడియా ఉంటేనే మనకు 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నా నార్మల్గా మనకి అక్కడ క్వశ్చన్ పేపర్ చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ నాకు వచ్చు ఇది అని హ్యాపీగా ఫీల్ అవుతాం, కరెక్ట్ చేసేస్తాం. సెకండ్ స్టేట్మెంట్ చూసేసరికి అది మనకి 50-50 ఉంటుంది, అది రైటో రాంగో డౌట్. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూస్తే అది డౌటే ఉంటుంది. సో మనకి 1-4 స్టేట్మెంట్లో 2-3 తెలిసినా కూడా మనం ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉంది ఇప్పుడు వస్తున్న పేపర్ ప్యాటర్న్కి. సో దానికి తగ్గట్టు మనం మన ప్రిపరేషన్ని చేంజ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే మనకు కాంపిటీషన్ టూ మచ్ ఉంది. మనం తక్కువ టైం చదివినా, ఎంత చదివినా మన క్వాలిటీ ఇంపార్టెంట్. సో మనం గుర్తుపెట్టుకోవడం, స్మార్ట్ వర్క్ చేస్తారు. స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళే ఆల్మోస్ట్ ఎక్కువ సక్సెస్ అవుతారు. మనం స్మార్ట్ వర్క్ చేయడమే ఇంపార్టెంట్. సో మనం చదువుకుంటూ ఎంత హార్డ్ వర్క్ చేసినా 15 అవర్స్ చదివినా కూడా మనం స్మార్ట్గా చదవకపోతే మాత్రం యూజ్ ఉండదు. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి, ప్రీవియస్ పేపర్స్ చూసి దాని నుండి ఇంపార్టెంట్ ఏరియాస్ చూసి క్వశ్చన్ ఎలా వస్తుంది. ఇప్పుడు ఒక టాపిక్ చూసామనుకో, జాతీయ ఆదాయం టాపిక్ చూద్దాం, దాని నుండి క్వశ్చన్ ఎలా వస్తుందో తెలుసుకుంటూ చదవడం వేరు. అదే జాతీయ ఆదాయం టోటల్ చదువుకుంటూ వెళ్ళిపోయినావు, నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ చూస్తే అందులో నుండి ఒక్క బిట్ కూడా చేయలేదు, దానివల్ల మనకి యూజ్ అయితే లేదు కదా. సో మనం ప్రాక్టీస్ టెస్ట్, మ్యాక్ టెస్ట్ల వల్ల యూజ్ ఏంటో అసలు ఫస్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు మనకి మాక్ టెస్ట్ వల్ల మెయిన్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ అనేవి తెలుస్తాయి. మనం ఒక క్వశ్చన్ పేపర్ చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఏదైనా డౌన్లోడ్ చేసుకొని చూడండి, దాని నుండి ఏ టాపిక్ నుండి ఎన్ని వస్తాయో నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఆ టాపిక్ని, అది ఇంపార్టెంట్ అని 2-3 పేపర్స్ చూస్తే ఏది ఇంపార్టెంటో తెలుస్తుంది మనకి. ఒక పేపర్లో చూస్తే పేపర్ ప్యాటర్న్ తెలుస్తుంది, దానికి సంబంధించి ఇంకా 2-3 ఎగ్జామ్స్ ఓపెన్ చేసి చూసామనుకో ఇంపార్టెంట్ మ్యాక్సిమం కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి అదే ఏరియాస్ నుండి.
సో దానివల్ల మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ అనేవి తెలుస్తాయి. అవి మనకి ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి మనం. నెక్స్ట్ క్వెషన్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, మనకి హార్డ్ వస్తుందా, ఎన్ని వస్తున్నాయి, స్టేట్మెంట్స్ ఎలా వస్తున్నాయి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎలా ఇస్తున్నారు అనేది క్వెషన్ ప్యాటర్న్ టోటల్ తెలుస్తుంది. నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది. అంటే మనకి టైం సరిపోవట్లే, ఇప్పుడు వస్తున్న పేపర్ ప్యాటర్న్కి అయితే అసలు టైం సరిపోవట్లేదు. సో మనకి ఆ క్వెషన్ చూసి దానికి ఎలిమినేట్ చేసి బిట్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మనం మ్యాక్సిమం 100, 120 వరకు చేయగలుగుతున్నాం. సో మనకి క్వెషన్ టైం ఎంత తీసుకుంటుంది అనేది ప్రాక్టీస్ టెస్ట్లు, మ్యాక్ టెస్ట్లు చేయడం వల్ల మనకి టైం అనేది ఫాస్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఎన్ని ప్రాక్టీస్ చేస్తే మనకి అంత రిజల్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. సో మనం ఒక టాపిక్ సబ్జెక్ట్ చదివాం, ఆ సబ్జెక్ట్ సంబంధించి మనం వెంటనే బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చేయడం వల్ల మనకి ఎంత గుర్తుందో కూడా తెలుస్తుంది. అంటే సెల్ఫ్ అనలైసిస్ అంటే మనం ఎంత చదివాం, మనకు అందులో ఎంత గుర్తుంది, మనం క్వశ్చన్ ఎంత చేయగలుగుతున్నాం, ఎన్ని చేయగలుగుతున్నాం అనేది మన మీద మనకి క్లారిటీ రావడానికి మనకి మాక్ టెస్ట్లు అనేవి యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ దానివల్ల మనకి ఒక క్వశ్చన్ చూస్తే 4 ఆప్షన్ చూసాం, 4 ఆప్షన్స్ మళ్ళీ దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం మళ్ళీ చదవడం వల్ల మనకి 4 టాపిక్స్ అనేది మళ్ళీ రివిజన్ అయిపోతాయి ఆటోమేటిక్గా. తర్వాత మనం ఏ ఏరియాలో స్ట్రాంగ్ ఉన్నాం, ఏ ఏరియాలో వీక్ ఉన్నాం అనేది కూడా తెలుస్తుంది మనకి. తర్వాత మనం అందులో చేస్తున్న మిస్టేక్స్ని బట్టి అసలు మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనే దాని గురించి తెలుస్తుంది. సో ఇవన్నీ మనకి మెయిన్గా మనం ప్రాక్టీస్ టెస్ట్లు చేయడం వల్లనే తెలుస్తుంది. మనం ప్రిపేర్ అవుతూ ఒక బుక్ టోటల్గా కంప్లీట్ చేసాం, 2-3 టైమ్స్ కంప్లీట్ చేసాం అనే దానికంటే ఒక టాపిక్ కంప్లీట్ అయినాక ఆ టాపిక్కి సంబంధించి, ఆ సబ్జెక్టుకి సంబంధించి బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో బిట్స్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మన ప్రిపరేషన్లో ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని మనం పెట్టుకోవాల్సిందే. డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని ఒకసారి మనం ఇక్కడ సపోజ్ పాలిటీకి సంబంధించి ప్రాథమిక హక్కులు చదువుతున్నాం, ఒకసారి లాస్ట్ పేపర్ ప్రీవియస్ పేపర్ ఒకటి ఓపెన్ చేయాలి. దానికి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కడ పేపర్లో అక్కడ ఒక క్వశ్చన్ చూస్తే ఆ ఏరియా ఇక్కడ మనం టోటల్ కంప్లీట్ చేయాలి. అందులో ఉన్న 4 ఆప్షన్స్ కూడా దాని గురించి ఫుల్ డీటెయిల్ తెలుసుకున్నాకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. ఇలా మనకి ఒక 150 క్వశ్చన్స్ మనం చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇప్పుడున్న ప్యాటర్న్కి 600 క్వశ్చన్స్కి మనం తెలుసుకున్నట్టే ఆన్సర్. సో ఇలా ఒక్క పేపర్కి 600 క్వశ్చన్స్ కొత్తవి తెలుసుకున్నాం. ఈ 600 రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా టోటల్ మనం గ్యాదర్ చేస్తాం. సో మనకి ఇలా యూజ్ ఉంటుంది. నేనైతే టెక్స్ట్ బుక్నే ఎక్కువ ఫాలో అవుతాను. ప్రాక్టీస్ టెస్ట్కి, మ్యాక్ టెస్ట్కి, ప్రీవియస్ పేపర్స్ చూడడానికి. నేను అందులో 3 ఇయర్స్ కోర్స్ తీసుకున్నాను. సో టెక్స్ట్ బుక్ నుండి ప్రాక్టీస్ చేస్తా. టెక్స్ట్ బుక్ స్టాండర్డ్ బాగానే ఉంది. సో మరీ ఈజీ ఉండదు, హార్డ్గానే అనిపిస్తుంది. సో దానికి కింద మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో నేనైతే అది ఫాలో అవుతున్నాను. ప్రతి ఒక్కరూ టెక్స్ట్ బుక్ ఆర్ ఇంకేదైనా ప్రీవియస్ పేపర్స్ ఏదైనా సోర్స్ ఏదైనా కూడా మనం ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో మన ప్రిపరేషన్లో మనం టోటల్గా ఎంత చదివాం అనే దానికంటే మనం ఎంత గుర్తుపెట్టుకోగలుగుతున్నాం అనేదే మనకి ఇంపార్టెన్స్. కాబట్టి అందులో మనం ఎక్కువ కంటెంట్ గుర్తుపెట్టుకోవాలంటే దానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. మనం ఆన్లైన్ టెస్ట్ తీసుకున్నా ఆఫ్లైన్ అయినా ఏదైనా కూడా ఏదో ఒక సోర్స్ ఏదైనా కూడా మనమైతే ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రాక్టీస్ నుండి మనం ఎంతో కొంత నేర్చుకోగలిగినప్పుడే మనకి యూజ్ ఉంటుంది. సో నేనైతే టెక్స్ట్ బుక్ ఫాలో అవుతా. అండ్ కోచింగ్కి సంబంధించి మన దగ్గర నోట్సెస్ ఉంటాయి కదా, ఆ నోట్స్కి సంబంధించి ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి నా దగ్గర కొన్ని. నెక్స్ట్ ఇంకా బుక్స్ దగ్గర మనకి బ్యాక్ సైడ్ టాపిక్ వెనకాల బ్యాక్ సైడ్ మనకి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి కదా, అలా చూస్తూనే ఉంటా. సో ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్ ఉంది. నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.